బంగారు బల్లి అంటే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం కంచి మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారు బల్లి, ఇక్కడ వెండి బల్లిలు మనం ఒక ప్రత్యేకత చెప్పొచ్చు. అలాంటి వెండి బల్లిని అంటే ముఖ్యంగా బల్లి గురించి మనం మాట్లాడుకునే ముందు బల్లి అంటే బల్లి మీద పడితే సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి, దోషాలకు సంబంధించినటువంటి కలు దోషాలు ఉంటాయి అని చెప్పేసి ఒక పురాణాలు ఇతిహాసంలో చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరికైతే బల్లి ఒంటి మీద పడ్డప్పుడు తన మీద దోషాలు ఉంటాయి, ఆ దోషాల నివృత్తికి దుష్ఫలితాల నుంచి బయటపడడానికి అంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం అక్కడికి వెళ్ళి ఆ బంగారు బల్లిని వెండి బల్లి దర్శించుకునే సందర్భంలో చూస్తున్నాము. అదేవిధంగా అక్కడ తమిళనాడు కాంచీపురం వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా మహబూబాబాద్ జిల్లాలోని అనంతాద్రి అనే సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆలయంలో కూడా ఉన్నటువంటి ఇక్కడ వంటి అంటే అర్చకులు వారికి ఇక్కడ సంబంధించినటువంటి బంగారు బల్లిని ఇక్కడ సంబంధించి వెండి బల్లిని ఇక్కడ దేవాలయంలో ఇక్కడ అమర్చడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ అంటే నిత్యం కూడా 360 రోజులు కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యం అందుకున్నటువంటి ఈ జగన్నాథ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు కూడా ప్రత్యేకించి ఇక్కడ అమర్చడం వల్ల అంత దూరం వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి తమ దుష్ఫలితాలు తమ దోషాలను నివారించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు, చాలామంది కూడా ఇక్కడ భక్తులు ఇక్కడికి వచ్చి అంటే దూరం వెళ్ళి బంగారు బల్లిని దర్శించుకునే నేపథ్యంలో కూడా ఇక్కడ ఉంటే సూర్యచంద్రులు పేరున్నటువంటి అంటే వాటి విశిష్టత చరిత్రలు చెప్తున్నటువంటి సూర్యచంద్రుడికి అలాంటి విగ్రహాలని అలాంటి బల్లులను కూడా దర్శించుకొని మనం అక్కడ వాళ్ళు పుడితులవుతుందంటే వాళ్ళకి సంబంధించిన దోషాలు తగులుతాయి అని ఒక ప్రకారం నమ్మకం మీద మాత్రం ఇక్కడికి మా మబ్బాలు ఉన్నటువంటి అనంతాద్రి ఆలయానికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్న సందర్భంలో చూస్తున్నాము. అయితే ఎందుకు మరి ఈ విశిష్టత ఎందుకు వచ్చింది ఏంటి మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ ప్రతిష్ట చేస్తారని చెప్పేసి పూర్తి వివరాలు మొత్తం మనకు సంబంధించిన ఆలయ అర్చకులు వాళ్ళు అడిగి తెలుసుకొని నమస్కారం అండి. అంటే ఈ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక విశిష్టత తెలుస్తుంది. ముఖ్యంగా అయితే కాంచీపురంలో ఉన్నటువంటి బంగారు బల్లికి ఆ విశిష్టత ఇక్కడ కూడా పెట్టారు కదా, ఏ విధంగా చూసుకోవచ్చు దీన్ని ఇట్లా? జై శ్రీమన్నారాయణ. అనంతాద్రి క్షేత్రనాథం జగన్నాథయుతం ప్రభుం లక్ష్మీ గోదా సమాయుక్తం వెంకటేశమహం భజే. అనంతాద్రి క్షేత్రంలో స్వయంభూగా శ్రీ జగన్నాథ బలభద్ర సుభద్ర స్వాములు వెలియడం జరిగింది. వారికి సమకాలికంగా పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ క్షేత్రంలో వెలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారు కూడా స్వయం వ్యక్తంగా ఈ దేవాలయంలో వెలవడం జరిగింది. ముగ్గురు మూర్తులు స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రం అనంతాద్రి క్షేత్రం. అయితే ప్రతి భక్తులు కూడా మా దగ్గరికి వచ్చి అయ్యా మరి ఇలాగా మా మీద బల్లి పడింది, ఈ దోష నివారణకి ఏం చేయాలి, బయట మేము అడిగితే వాళ్ళు ఏదో శాంతి చేయించుకోండి 5,000 ఖర్చు అవుతుంది, 3,000 ఖర్చు అవుతుంది, 10,000 ఖర్చు అవుతుంది ఇలా చెప్తూ ఉంటే మేము ఏం చేసామంటే ఇక జిఎస్ స్వామి వారి ఆజ్ఞ తీసుకొని కంచి వెళ్ళి, కంచి అంటే మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా కామాక్షిదేవి యొక్క స్థానం అది. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సంప్రదించి ఇలా ఉంది మా దగ్గర, మరి మాకు కూడా ఒకటి ఇది ఇస్తే మేము అక్కడ పెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చే బాధ ఉండదు, ఈ దోషాలు కూడా తక్కువతో నివారణ జరిగిపోతుంది మాకు కూడా అంటే వారు కూడా దానికి సమ్మతించిన తర్వాత అప్పట్లో మన యొక్క కలెక్టర్ గారు అయినటువంటి ప్రీతి మీనన్ గారు సహకారంతో దేవస్థాన చైర్మన్ గారు వారి యొక్క సహాయ సహకారాలతో మేమంతా కూడా కంచికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో ఇవన్నీ కూడా తయారు చేయించి ఆ యొక్క బంగారు బల్లి వెండి బల్లి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో దీన్ని కూడా అలాగే వచ్చేలాగే పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపించి దాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపన చేసిన తర్వాత చాలా రకాల దోషాలు అంటే బల్లి కానీ తొండ కానీ పొరపాటుని ఏదైనా జరి కానీ మనని తాకితే ఆ దోషాలు ఒకవేళ కాకి వచ్చి మనని తనినా, కోతి వచ్చి మనని తనినా ఆ దోష నివారణ జరిగిపోవాలి అనేటువంటి విధంగా దీన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. భక్తులు కూడా వచ్చి దీన్ని సేవించుకుంటూ దారితో పాటే సూర్యుడు, చంద్రుడు, బంగారు బల్లి, వెండి బల్లి 4 అక్కడ మనం ప్రతిష్టాపన చేసాం. దాన్ని ముట్టుకుని ఆ దోష నివారణ చేసుకోవడం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఏరియాలో ఏ గుళ్ళో కూడా ఇలాంటివి అదైన దృష్టిలు ఎక్కడ లేవు, ఇక్కడికి ప్రతిష్ఠించారు కదా, దాన్ని ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే
ప్రతి దేవాలయం వారు కూడా దీన్ని ప్రతిష్టాపన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వారి మరి ఈ విధంగా వారు ఆలోచించలేదు, ఏమో నాకు అర్థం కాలేదు. మనం ఆలోచించిన విధానం ఏంటి అంటే, ఈ యొక్క కార్యాన్ని మనం చేస్తే అంత దూరం వెళ్ళి ఆ దోష నివారణకు అంత దూరం ప్రయాణం చేయడం చాలా కష్టం పేదవారంతా కూడా. మేమేం చెప్తూ ఉంటామంటే, బలి కానీ ఏదైనా మన మీద పడ్డా మన మీద పాకి వెళ్ళినా కూడా తలస్నానం చేసేసి ఏదో ఇంత ఉప్పు నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరించండి అని చెప్తూ ఉంటాం మేము. ఇలా చెప్పడం కంటే ఇది మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్న యొక్క ప్రతిపాదనని నేను జిఆర్ స్వామి వారి నుంచి మంచిదే, వారు కూడా ఏమి తప్పులేదు, దోషం లేదు, పెట్టుకోవచ్చు, దానివల్ల ఏమీ లేదు మనకి అని చెప్పంటే అప్పుడు మనం వారి అంగీకారంతో బయలుదేరి అక్కడ వారిని కూడా సంప్రదించాం. మనం సంప్రదిస్తే వారు కూడా ఏమీ లేదండి అని చెప్పి వీటిని తయారు చేసి వాటిని తాకించి ఆ శక్తిని దీంట్లోకి వాళ్ళు ప్రకాశింపజేసి దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. వారే అక్కడ తయారు చేసి ఇస్తే మనం దాన్ని మనమే మన సొంత వాహనంలో వెళ్ళి దాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి వేరే వాహనంలో అంటే అపవిత్రం అవుతుందేమో అని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా దానికి అభిషేక కార్యక్రమాలని కూడా జరిపించి ప్రతిష్టాపన చేశాం. అంటే ఇక్కడ వారు దాన్ని చేయలేదు అంటే అంత దూరదృష్టితో వాళ్ళు ఆలోచించలేదేమో బహుశా. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అక్కడ బంగారు బలిని సూర్యచంద్ర విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. వాళ్ళకి వచ్చి ఇక్కడ వాళ్ళ దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నివారణ చేసుకున్న క్రమంలో కూడా వాళ్ళకి ఆనందం కలిగిన నిబంధనలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు అసలు? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అంతా కూడా. ఎందుకంటే అంతంత దూరం వెళ్ళి ఇప్పుడు మేము చెప్తాం మేము, ఏది తలస్నానం చేసేయండి, పంచాంగాల్లో కూడా అవే ఉన్నాయి, తలస్నానం చేసేయండి, ఇష్టమైన దేవుడికి నమస్కారం చేసుకోండి, ఉప్పు నైవేద్యంగా అలా చేసినా కూడా దోష నివృత్తి అవుతుందో లేదో అన్న అనుమానంతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పి ఇక్కడ ఉంది మీరు వచ్చి ముట్టుకోవచ్చు. ఇది ముట్టుకోగానే వాళ్ళు ఏంటంటే కంచికి వెళ్ళి మనం ఆ యొక్క బంగారు బలిని వెండి బలిని ఏ విధంగా అయితే స్పృశిస్తామో అదే విధంగానే ఉంది అక్కడ కూడా. ఇలాగే మెట్లెక్కి వెళ్ళడం, వారిని స్పృశించడం, కిందికి దిగి రావడం అలాగే ఉంటుంది అక్కడ కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతిష్టాపన జరగడం వారికి ఆ కంచికి వెళ్ళినటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ దోషం కూడా ఇప్పుడు మనసులో ఎప్పుడైతే అనుమానం తొలగిపోతుందో అప్పుడు భయం కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం ఇంట్లో స్వయంగా మనం చేసుకున్న వంటకి పక్క వాళ్ళు చేసిన వంటకి ఎంత తేడా ఉంటుందో అలాగే వాళ్ళ ఇంటి దగ్గర చేసేటువంటి ఆ పూజా కార్యక్రమాలు, ఆ దోషాలు పోవన్నటువంటి భావన తొలగిపోయి ఇక్కడికి వచ్చి దీన్ని స్పృశిస్తే వాళ్ళు ఏంటంటే మాకు ఇంకేం భయం లేదు. చాలామంది రావడం జరుగుతుంది. ఒకవేళ దేవాలయం మనం 12 గంటలకు క్లోజ్ చేసినా సాయంత్రం దాకా పాపం వారు అక్కడే కూర్చుని 4:30-5 గంటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని స్పృశించి ఇంత అర్చనా కార్యక్రమాలు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు అంతా కూడా. అంటే మెయిన్ అర్చకులు చెప్తున్నారు, ఇక్కడ చాలామంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ సంబంధించినటువంటి బల్లి దోష నివారణకి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు తీసుకొని ఇక్కడ వాళ్ళు సంతోషంగా అంటే దోషాలు తొలగినాయని చెప్పేసి వాళ్ళకున్న అనుమానాన్ని కూడా తొలగించుకొని ఇక్కడ పోతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు వాళ్ళు అడిగి మీరు చెప్పండి. అంటే మన కంచిలో మాత్రం చూసాము ఇక్కడ బంగారు బల్లి సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రత్యేకించి మన దగ్గర ఈ అనంత టెంపుల్లో ఇక్కడ వెలిసి ప్రతిష్ఠించారు. ఏ విధంగా చూస్తే ఇక్కడ బల్లిని అందరికీ నమస్కారం అండి. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన భక్తులందరికీ నమస్కారములు. అయితే ఈ బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి నమస్కారములండి. అయితే ఇక్కడ బల్లిని దర్శనం చేసుకోవడం వల్ల ఇంట్లో బల్లి మీద పడితేనే భయం అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ బల్లిని పెట్టడం వల్ల చాలా సంతోషం అవుతుంది. ఎప్పుడో కంచి పోయినప్పుడు ముట్టుకుంటామో లేదో తెలియదు, అక్కడ ఫుల్ రష్ ఉంటుంది, ఎప్పుడో భయంతోనే ఉంటాం. అది ఇక్కడైతే ఇలా పడ్డ తెల్లారి దర్శనమైనా చేసుకోవచ్చు, ఆ భయం అంతా పోతుంది. ఇక్కడ ఇది పెట్టిన కాంచి చాలా ఉపయోగకరం ఉంది అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేడం మీరు చెప్పండి, అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? ఇవాళ మా సార్ది బర్త్డే అండి. ఆశీస్సుల కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాము ఇక్కడికి. మా బిగ్ టీవీ తరపు నుంచి మా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. చాలా మహిమ ఉన్న దేవుడు అండి, స్వయంభూగా వెలిసిండ్రు. ఇంకా ఇక్కడ బల్లి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కంచికి పోకుండా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి, అంటే కంచిలో పోతే అక్కడ బంగారు వాళ్ళు ముట్టుకుంటే అవన్నీ తొలుగుతుందని చెప్పేస్తున్నారు. ఇక్కడ మన అందుబాటులో కూడా పెట్టారు కదా, ఏ విధంగా? ఇది స్వయం జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది ఇక్కడికి ఒక మహబూబాద్ నుంచే కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఈయన ఎప్పుడు ఎనీ టైం దేవుడికి ఈయన సంతోషం. మాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంచి బల్లి, వెండి బల్లి, బంగారు బల్లి ముట్టుకుందాం, పట్టుకుందామని చూడటానికి వస్తారు. మన తెలంగాణలో ఎక్కడ లేదు కనుక ఇక్కడ ఉన్నది కనుక జనాలు వచ్చేది మెయిన్ కంచి ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి ఎక్కువ జనం వస్తున్నారు. ఆయన స్వయం జగన్నాథ వెంకటేశ్వర భక్తులకు చాలా సంతోషం. ఇక్కడెక్కడ లేదు, మాకు కూడా చాలా ఆనందం ఇలా గుడి ఉండటం.
ఉత్తరకాయ స్వయంగా వెలిసినటువంటి జగన్నాథ స్వామి దర్శించుకుంటే మనకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి సంబంధించినటువంటి అంటే ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ బంగారుపల్లిని సూర్యచంద్రులకు సంబంధించిన విగ్రహాలు ప్రతిష్ఠించడంతో తమ దోషాలు నివారించుకున్న మధ్య ఇక్కడికి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ప్రత్యేక పూజ చేసి తమ దోషాలు నివారించుకుంటున్నారు. అదే అట్ ద సేమ్ టైం కూడా చెప్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఇక్కడ పెట్టుకున్న చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో మంది బిగ్ టీవీ మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.